హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఉంది. దీనిలో ఎక్కువగా రైతులకు, మహిళలకు ఎంతో మేలు చేసే పథకాలను చాలా అయితే ఉన్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఈ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది. ఈ పథకం ద్వారా డెలివరీ సమయంలో తల్లులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తోంది. ఈ పథకం పేరు ప్రధానమంత్రి మాతృవందన యోజన. దీని ద్వారా వారికి పోషక అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకం. ఈ పథకం ద్వారా ప్రతి నెల 5,000 రూపాయలు అయితే డెలివరీ వరకు గర్భిణీ స్త్రీలు పొందడానికి అయితే అవకాశం కల్పించింది. ఇది ఇంతకుముందు ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన అని పిలిచే ఈ పథకాన్ని ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంగా అమలు చేస్తూ ఉంది. ఈ పథకం ద్వారా మొదటి బిడ్డతో గర్భవతి అయిన 19 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి 3 వాయిదాల్లో 5,000 అయితే పొందుతూ ఉంటారు. గతంలో స్కీమ్ కింద పరిహారంగా 6,000 అందించేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017లో ఈ పథకాన్ని ప్రారంభించారు. భారతదేశంలోని గర్భిణీలు, పాలిచ్చే తల్లులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవించే వరకు 3 వాయిదాల్లో అయితే ఈ ఫండ్ అందించడం జరుగుతుంది. గర్భవతి యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఈ అమౌంట్ను క్రెడిట్ చేస్తారు. వీటి ద్వారా డెలివరీ సమయంలో ఆరోగ్య సౌకర్యాలు, ఆసుపత్రి ఖర్చులకు ఉపయోగపడుతుంది. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోండి. లేదంటే మీ గ్రామానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్ లేదా ఆయాలకు మీ యొక్క సర్టిఫికెట్లను ఇస్తే వాళ్ళే దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు ధృవీకరించబడిన తర్వాత ఆర్థిక సాయం మీ బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు రెసిడెన్సీకి సంబంధించిన ప్రూఫ్ జిరాక్స్ పత్రాలు అయితే ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ పథకాన్ని అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.